వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిత సంతోష్ ఎకానమీలో మనకి డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీలో మనకి డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్స్, అలాగే తెలంగాణ మూమెంట్కి సంబంధించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో మొదటి టాపిక్ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. మరి ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 నాడు జరుపుకుంటాం. మరి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం అంటే మాతృభాష ప్రాముఖ్యతను చాటి చెప్పడం కోసం, అలాగే ఈ మాతృభాష యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడడం కోసం ఈ మాతృభాషా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 నాడు జరుపుకుంటారు. మరి ఎందుకోసం, మరి దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి అంటే మనకి 1952 ఆ సంవత్సరంలో బంగ్లాదేశ్లోని మాతృభాష అయిన బెంగాలీ గుర్తింపు కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు వారి త్యాగాలకి గుర్తుగా ఈ రోజును ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ రోజు ఏదైతే ఉందో ఫిబ్రవరి 21 ఏదైతే ఉందో దాన్ని యునెస్కో 1999లో గుర్తించింది. మరి దీన్ని అధికారికంగా 2000 నుంచి జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అనేది ఏ థీమ్తో ప్రారంభమైంది 2026లో అంటే ఈ ఏడాది బహుభాషా విద్యపై యువత స్వరం అనే ఈ థీమ్తో ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అనే కార్యక్రమం జరపడం జరిగింది. సో International Mother Language Day. So this day was celebrated every year on February 21st. So why? Because to promote linguistic and cultural diversity. So in that case, this day was celebrated every year on February 21st. So the historical background of this International Mother Language Day is in 1952, a lot of students and lot of youth were died and sacrificed their life for recognition of their own language of Bengali in Bangladesh. So in that case, they were selected this day. The day is February 21. So this day was selected by UNESCO officially in 1999. So it was came to effect on 2000 onwards. This International Mother Language Day was celebrated in 2026 with the theme of Youth Voices and Multilingual Education, Youth Voices and Multilingual Education. So this is the theme of International Mother Language Day, February 21. నెక్స్ట్, భారతదేశంలో తాత్కాలికంగా 10% సుంకం. మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో సహా అన్ని దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులపై 10% టారిఫ్లని విధించడం జరిగింది. మరి ఇది వరకు యుఎస్ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఈ విధంగా టారిఫ్లు విధించడం సరికాదు, టారిఫ్స్ అనేది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే విధించేది అంటూ తీర్పునిచ్చింది. మరి ఆ తీర్పుకు వ్యతిరేకంగా మనకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని గంటల్లోనే 10%, ఈ 10% టారిఫ్స్ ఏదైతే ఉందో దాన్ని విధించడం జరిగింది. మరి ఎందుకోసం విధించాడు అంటే 1974 ట్రేడ్ యాక్ట్ అండ్ అకార్డింగ్ టు సెక్షన్ 122 ప్రకారం ఈ భారతదేశంలో తాత్కాలికంగా 10% సుంకాలను విధించడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా కొన్ని గంటల్లోనే మరలా 10% టారిఫ్ని విధించారు. ఎవరు? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. మరి ఈ టారిఫ్స్ అనేది మనకి ఫిబ్రవరి 24, 2026 నుండి అమల్లోకి వస్తాయి. మరి
టారిఫ్స్ అనేవి దాదాపుగా 150 రోజుల పాటు అమలులో ఉంటుందంట. మరి ఇటీవల కుదిరిన ఇంటర్మ్ ట్రేడ్ డీల్ ప్రకారం భారత్పై 18% సుంకం ఉండాల్సి ఉండగా ప్రస్తుత పరిణామాల వల్ల ఇది 10% వరకు తగ్గింది. సో tariffs on India to drop to 10% temporarily. So America imposed tariffs on all the countries imports with 10%. So in February 24, 2026, America President Donald Trump has imposed 10% tariffs on all the countries imports. So this will be effective from February 24, 2026. So it was continuous up to 150 days. And recently, so US Supreme Court has declared that US President Donald Trump cannot has any rights to impose the tariffs. So in that case, Donald Trump against to Supreme Court, he was imposed tariffs on all the countries imports with 10%. So he was imposed tariffs with 1974 Trade Act according to section 122. And this is about tariffs was imposed on India and all countries imports. నెక్స్ట్ విపి రాధాకృష్ణ ది ఎటర్నల్ స్టేట్స్మన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎవరు? విపి రాధాకృష్ణ. మరి ఈ విపి రాధాకృష్ణ ఎవరు? మనకి భారత ఉప ముఖ్యమంత్రి ఈ ఎటర్నల్ స్టేట్స్మన్ అనే బుక్ని విడుదల చేయడం జరిగింది. మరి ఎక్కడ విడుదల చేశారు అంటే న్యూఢిల్లీలో విడుదల చేశారు. న్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఫిబ్రవరి 21, 2026 నాడు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ ఎటర్నల్ స్టేట్స్మన్ అనే బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎటర్నల్ స్టేట్స్మన్ అనే బుక్ అనేది అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జీవిత చరిత్రకి సంబంధించింది. మరి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జీవిత చరిత్రని, రాజకీయ ఘట్టాలని క్షుణ్ణంగా వివరించి రాసిన పుస్తకం. మరి ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే మాజీ కేంద్ర మంత్రి మరియు గాంధీ స్మృతి అండ్ దర్శన్ సమితి వైస్ చైర్మన్ విజయ్ గోయల్ ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. మరి ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. మరి ఇది అటల్ బిహారీ వాజ్పేయి ది ఎటర్నల్ స్టేట్స్మన్ అనే పుస్తకం. సో విపి రాధాకృష్ణ unveiled the book of the eternal statesman. So VP Radhakrishna is a Vice President of India. So he was unveiled this book of Eternal Statesman on February 21, 2026 in New Delhi in the venue of Dr. Ambedkar International Center. So the author of this book is Maji, former Central Minister, Gandhi Smriti and Darshan Samiti Vice Chairman, and Vijay Goyal were written this book. So this book is about life of Vajpayee. This book is about Vajpayee life. So it was written by them. So and this is about VP Radhakrishna unveiled the book of the Eternal Statesman on February 21, 2026. Next, స్వదేశీ ధనుర్వాతం మరియు వయోజన డిఫ్తీరియా టీకా. మరి ఈ టీకాను మనకి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వారు మనకి ఈ వయోజన డిఫ్తీరియా టీకాను ప్రారంభించడం జరిగింది. మరి ఏ రోజున ప్రారంభించారు అంటే మనకి ఫిబ్రవరి 21, 2026 నాడు ఈ ధనుర్వాతం మరియు వయోజన డిఫ్తీరియా టీకాను
ప్రారంభించడం జరిగింది. మరి ఈ టీకాను ఎవరు తయారు చేశారు అంటే మనకు సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు, భారతదేశానికి చెందిన సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు తయారు చేశారు. అంటే ఇది పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు కాబడిన టీకా. మరి ఎందుకోసం తయారు చేశారు అంటే 55 లక్షల మోతాదులను సరఫరా చేయాలి అనే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీనిని భారత ప్రభుత్వం సార్వత్రిక టీకా కార్యక్రమంలో యూఏపీలో చేర్చడం జరిగింది. ఏప్రిల్ 2026 నాటికి దాదాపుగా 55 లక్షల మోతాదులను సరఫరా చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో indigenous tetanus and diphtheria vaccine were released by the Central Health and so in February 2026, India's Union Health Minister launched the indigenous developed tetanus and adult diphtheria vaccine. So it was produced by the Central Research Institute in Kasaul in Himachal Pradesh. So this vaccine is completely developed by the indigenous technology. It was made by the Central Research Institute in India. So it was developed and manufactured by the Central Research Institute, and the vaccine provides dual protection against tetanus and diphtheria for adults and pregnant women. So in that case, this indigenous tetanus and diphtheria vaccine was developed by the Central Research Institute in India. ప్యాక్స్ సిలికా కూటమిలో భారత్. మనకి భారతదేశం 20 ఫిబ్రవరి 2026 నాడు అమెరికా నేతృత్వంలోని వ్యూహాత్మక సాంకేతిక కూటమి ఫ్యాక్స్ సిలికాలో అధికారికంగా చేరింది. ఎప్పుడు? ఫిబ్రవరి 20, 2026 నాడు భారత్ ఫ్యాక్స్ సిలికా కూటమిలో అధికారికంగా చేరింది. మనకి ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్లో భాగంగా మనకి కేంద్ర ఐటీ మంత్రి లేదంటే కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిపై అధికారికంగా సంతకం చేసి మనకి భారత్లో జాయిన్ కావడం జరిగింది. అధికారికంగా ఎవరు? ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంతకం చేయడం ద్వారా భారతదేశం అధికారికంగా ఈ ప్యాక్స్ సిలికా కూటమిలో చేరింది. మరి ఇది ఎందుకోసం చేరింది భారతదేశం ఈ ప్యాక్స్ సిలికా కూటమిలో అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే సెమీ కండక్టర్లు, అలాగే మనకి కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను సురక్షితం చేసే ఉద్దేశంతో మనకి ప్యాక్స్ సిలికా కూటమిలో భారత్ అనేది చేరింది. అంటే ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే సెమీ కండక్టర్లు, అలాగే కీలక ఖనిజాల సరఫరాను సురక్షితం చేయడం ముఖ్య ఉద్దేశం. సో భారత్ ఈ కూటమిలో 10వ స్థాయి సభ్యదేశంగా చేరింది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, యూకే వంటి దేశాలు ఇందులో భాగస్వామ్యంగా ఉన్నాయి. సో ఇండియా ఇన్ ద ప్యాక్స్ సిలికా అలయన్స్. సో on February 2026, India is officially joined in Pax Silica. So the Union Minister Ashwini Vaishnaw signed an agreement on India Artificial Intelligence Impact Summit. So in that case, India was officially joined in Pax Silica. So the major purpose of this Pax Silica is to develop and protect artificial intelligence, and also semiconductors, and also minerals supply chain. So in that case, India is officially joined in Pax Silica. If India is officially joined in Pax Silica.
నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్లో 7 దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి 7 దిగ్గజ సంస్థలు అలాగే విద్యా సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరి ఎందుకోసం ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనకి క్వాంటమ్ ఏఐ హబ్గా తీర్చిదిద్దడానికి, అలాగే అమరావతి క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయడానికి, అలాగే అమరావతి క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేసే ఉద్దేశంతో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7 దిగ్గజ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరి ఇందులో భాగంగా సుమారు 1,00,000 మంది విద్యార్థులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే సైబర్ సెక్యూరిటీ, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ పైన శిక్షణలు అందించడం ముఖ్య ఉద్దేశం. అలాగే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ క్లాసెస్ని, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్స్ని ఏర్పాటు చేయాలి. ఎవరికి? ప్రభుత్వం మరియు ప్రైవేట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్స్ని ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం. So, the agreements with the 7 gained organizations at the Artificial Intelligence Impact Summit. So, recently, Andhra Pradesh government signed an agreement in the occasion of Artificial Intelligence Impact Summit. So, in that case, in the occasion of Artificial Intelligence Impact Summit, Andhra Pradesh state was signed an agreement with 7 organizations and educational organizations. So what is the main purpose of this agreement? So the main purpose of this agreement is to develop Amaravati Quantum Valley and also convert Andhra Pradesh state into Quantum AI hub. So in that case, Andhra Pradesh state is converted to, or Andhra Pradesh state is signed an agreement with 7 organizations and also with educational organizations. So, and to aim to provide 1 lakh youth to artificial intelligence and cyber security and also quantum computing courses, and also providing artificial intelligence tutors to public and private school students. This is the main aim of this agreement was signed by Andhra Pradesh state. Next, Dinesh Kumar Committee. Andhra Pradesh Prabhutvam February 20, 2026 నాడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఒక ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. మనకి ఎప్పుడు? ఫిబ్రవరి 20, 2026 నాడు దినేష్ కుమార్ కమిటీని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఎందుకోసం ఏర్పాటు చేసింది అంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో మనకి లడ్డు కల్తీ విషయంలో, అలాగే నెయ్యి విషయంలో మనకి సుప్రీంకోర్టు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేసింది. దేనికోసం? ఎవరైతే ఈ కల్తీని ఏర్పాటు చేశారో, అంటే తిరుపతి లడ్డూలో కల్తీ ఉంది అని చెప్పి దానిపై సుప్రీంకోర్టు ఒక ఇన్వెస్టిగేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో ఆ లడ్డు కల్తీ విషయంలో సమాచారాన్ని సేకరించి నివేదికను అందించడం జరిగింది. మరి ఆ నివేదికను పరిశీలించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో ఒక దినేష్ కుమార్ నేతృత్వంలో దినేష్ కుమార్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ దినేష్ కుమార్ కమిటీ ఏం చేయాలి? ఇప్పుడు లడ్డు కల్తీ విషయంలో మనకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే నివేదిక సమర్పించిందో ఆ నివేదికలో ఎంతవరకు నిజం ఉంది, అలాగే నెయ్యి టెండర్ల నిబంధనల సడలింపు ఎంతవరకు ఉంది, అలాగే అమలులో జరిగిన వైఫల్యాలు ఏంటి అని చెప్పి ఈ నివేదికను ఈ దినేష్ కుమార్ కమిటీ అనేది పరిశీలిస్తుంది. దినేష్ కుమార్ కమిటీ on February 20, 2026 Andhra Pradesh state appointed Dinesh Kumar
Committee. So Dinesh Kumar is a retired IAS officer. So what is the main purpose for this appointment? So in recent, the committee was formed following a report from a Supreme Court appointed special investigation team on special investigation team. So Supreme Court was appointed special investigation team. So in that special investigation team submitted their report on 23rd January 2026. So in that case, recently Andhra Pradesh state government appointed Dinesh Kumar committee. So to again check the report of special investigation report. So in that case, Andhra Pradesh state government is appointed Dinesh Kumar committee analyzing self-contained note and submitted by the special investigation team. So this is about main purpose of Dinesh Kumar committee. నెక్స్ట్ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పటిష్టం చేసే ఉద్దేశంతో మనకి ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ కార్డ్స్తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీన్ని మధ్యాహ్న భోజనాన్ని మరింత పటిష్టం చేసే ఉద్దేశంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఫిబ్రవరి 2026లో మనకి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మనకి మరింత పటిష్టంగా మధ్యాహ్న భోజన పథకాన్ని మార్చనున్నారు. మరి సాంకేతిక పరిజ్ఞానం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీని బేస్ చేసుకొని మనకి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో మనకి ఆ మధ్యాహ్న భోజన పథకం మరింత పటిష్టం చేయాలి అంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విద్యార్థులు ఎంతమంది హాజరయ్యారు ఆ హాజరు శాతాన్ని బట్టి భోజనాన్ని మరింత క్వాలిటీగా రెడీ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ సాంకేతిక టెక్నాలజీతో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పటిష్టం చేయనున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా 42,230 ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల్లో 32.3 లక్షల మంది విద్యార్థులకు ఈ డిజిటల్ పర్యవేక్షణ ద్వారా మెరుగైన సేవలు అందించబడతాయంట. సో ఇది మిడ్ డే మీల్ స్కీమ్కి సంబంధించి. సో మిడ్ డే మీల్ స్కీమ్ ఇన్ ఫిబ్రవరి 2026 ద ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ department signed a memorandum of understanding with the International Innovation CRAPS. So Andhra Pradesh state has signed an agreement with International Innovation CRAPS. Why? Because to develop and to modernize and strengthening Dokka Sitama midday meals scheme. So in that case, Andhra Pradesh state government was signed with the International Innovation CRAPS. So the purpose is collaboration is aims to digitalize the scheme using data analysis and artificial intelligence to improve transparency and monitoring and efficiency. And also the initiative will cover approximately 3.23 million students across 42,230 government schools and colleges in the states. And this is about మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి. మిలాన్ 13వ ఎడిషన్ 2026 మిలాన్ వ్యాయామం యొక్క 13వ ఎడిషన్ భారత నౌకాదళం నిర్వహించే అతిపెద్ద బహుళపక్ష నౌకాదళ విన్యాసం. మనకి భారత నౌకాదళం నిర్వహించే అతిపెద్ద బహుపాక్ష నౌకాదళ విన్యాసం మిలాన్ 13 ఎడిషన్ 2026. మరి మిలాన్ 13 ఎడిషన్ 2026 అనేది మనకి ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 25 వరకు నిర్వహించబడుతుంది. మరి దీన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దీన్ని నిర్వహిస్తున్నారు. మరి ఇది ఏ థీమ్తో ప్రారంభమైంది అంటే ఇది సహృద్భావం, సహకారం అలాగే భాగస్వామ్యం అనే థీమ్తో ప్రారంభమైంది.
మరి 13వ ఎడిషన్లో దాదాపుగా 70కి పైగా దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. మరికి ఇది వరకు మిలాన్ నిర్వహించిన నౌకాదళాల్లో ఇది అతిపెద్ద నౌకాదళం అని చెప్పొచ్చు. అన్ని మిలాన్ విన్యాసాల కంటే ఇది అతిపెద్దది. మరి ఇది ఈ విన్యాసాలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా తూర్పు నౌకాదళ కమాండ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 13th edition of Milan 2026. So the 13th edition of Milan 2026 was held in between February 15 to February 25, 2026. So this 13th edition of Milan 2026 was held with a theme of camaraderie, cohesion and collaboration. So the Milan this Milan 13th edition of 2026 was held in Andhra Pradesh in Visakhapatnam. So the event was guided by the theme of camaraderie, cooperation and collaboration. So it was scheduled from February 15 to February 25, 2026. The formal inauguration by the Defense Minister on February 19, 2026. And this is about Milan 13 edition 2026. ట్రంప్ సుంకాలు చెల్లవు సుప్రీంకోర్టు. మనకి రీసెంట్గా ఇదివరకే మాట్లాడుకున్నాం. ముందుగా మనకి టారిఫ్లు ఇంతకుముందు మనకి డొనాల్డ్ ట్రంప్ 10% టారిఫ్లు అన్ని దేశాలపై విధించడం జరిగింది. దేనిపైన దిగుమతులపై విధించడం జరిగింది. మరి ఇంతకుముందు సుప్రీంకోర్టు మనకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల నుంచి మనకి ఏదైతే సుంకాలు వసూలు చేస్తున్నాడో అలాంటి వసూలు అనేది చేయకూడదు, అది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి అని చెప్తూ సుప్రీంకోర్టు రీసెంట్గా ఆదేశాలను జారీ చేసింది. ఎప్పుడైతే మనకి సుప్రీంకోర్టు నిర్ణయాలు చేసిందో ఆ నిర్ణయాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే మనకి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరొక 10% సుంకాలని అన్ని దేశాలపై విధించడం జరిగింది. మరి ఎందుకోసం విధించాడు అంటే 1974 ట్రేడ్ యాక్ట్ ప్రకారం అకార్డింగ్ టు సెక్షన్ 122 ప్రకారం మనకి సుంకాలను విధించడం జరిగింది. మరి 10% సుంకాలు ఏవైతే ఉన్నాయో మనకి February 24, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. 150 రోజుల వరకు అమల్లోకి రావడం జరుగుతుంది. మనకి సుప్రీంకోర్టు ట్రంప్ ప్రభుత్వం 1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకానమిక్ పవర్స్ యాక్ట్ను ఉపయోగించి ఈ సుంకాలను విధించింది. అయితే అత్యవసర పరిస్థితుల కోసమే ఉద్దేశించిన ఈ చట్టాన్ని సుంకాలను విధించడానికి ఉపయోగించకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు కీలక నిర్ణయాలను చేసింది. దీనికి వ్యతిరేకంగా మనకి ఏం చేసిండు డొనాల్డ్ ట్రంప్ కావాలని కొన్ని గంటల తర్వాత 10% సుంకాలని మరలా విధించడం జరిగింది. సో Trump levies are not valid, Supreme Court. So the US Supreme Court struck down President Donald Trump reciprocal global tariffs on February 20, 2026. February 20, 2026. The US Supreme Court struck down President Donald Trump reciprocal global tariffs on February 20, 2026. So recently Supreme Court has declared that according to 1977 International Emergency Economic Power Act, so cannot impose the tariffs on the countries based on imports and exports. So in that case, Supreme Court declared an announcement. So in that case, recently America President Donald Trump, after declaration of a Supreme Court, within few hours he imposed another tariffs on all the countries' imports including India with a 10%. Why? Because according to 1974 Trade Act, according to 1974 Trade Act, according to section 122, according to Trade Act, according to section 122, Donald Trump again imposed tariffs on all the countries. So this was effective from February 24,
2026 onwards. It will be effective on February 24, 2026 onwards. So it was continued from 150 days. And this is about Trump levy, so not valid. It was said by Supreme Court. ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.